సార్ నిన్న నాకు సురేష్ రెడ్డి సార్ గారు చేసి సార్ మాట్లాడి సార్ హరీష్ రావు సార్ ఇలా నంబర్ ఇచ్చేయండు, నేను మాజీ స్పీకర్ ని మాట్లాడుతున్నాను, పాల్గొండ మండలం మాది అని చెప్పి ఢిల్లీలో ఉన్నాను బాబు, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పింది సార్. అవును అవును, సురేష్ రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లన్నా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను, ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ, నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. పెనాల్టీ అంటే పెనాల్టీ కట్టేంత వెళ్ళలేదు సార్, ఏంటంటే 1 year అది ఇక్కడ కంట్రీలే లేదు అన్నారు సార్, ఎందుకంటే ఇద్దరు వేరే కంపెనీ ఉన్నారు సార్ మన తెలంగాణ. పెనాల్టీ అనేది లేదు సార్, చాలా ఇచ్చారు పోయారు, దాని ఉద్దేశంతో మేము అంటున్నాం సార్. అదే సార్ మాట్లాడుతున్నాం బెట్ట, పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టినా తీసుకొస్తాం లేరా బాబు, తొందరపడకు, టెన్షన్ పడుకుంటే. మిమ్మల్ని కూడా బ్రోకర్ మోసం చేసిండు, బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి మీరు కూడా. మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు, నేను కూడా తెలుసుకుంటా. తొందరగా ఎంత వీలైతే తొందరగా మేము తీసుకొస్తాం. సరే సార్, ఖచ్చితంగా సార్. ఒక విషయం సార్, చెప్పండి చెప్పండి సార్. ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు చెప్పింది తోట పని చెప్పిన పనే ఉంది సార్, పని గురించి ప్రాబ్లం లేదు, కాకపోతే మాకు ఫుడ్ వల్ల స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమే ఉంది సార్. ఫుడ్ బాగాలేదా? అన్నం పెట్టండి సార్. స్టార్టింగ్ 5-6 సంవత్సరాల అబ్బాయి తింటాడు సార్, పగటి అన్నం పెట్టేది, కొద్దికి పెట్టేది, అదే కొలత. అయితే అన్నం సరిపోక మేము వచ్చిన వారం 10 రోజుల సార్ని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోలే, పెట్టలేదు. తర్వాత 3 నెలల నాటికి మేమందరం ఒక రోజు పని చేసినాం సార్. ఇటుతోటే సార్ ఇవంతా రెస్పాండ్ వచ్చింది సార్, చాలా థ్యాంక్ యూ సార్. మేము చాలా మీ నుండి ట్వీట్ వచ్చిందంటే మేము ధైర్యపడలేదు సార్. నేను వాళ్ళకు కూడా చెప్పినట్టు అన్న, వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన, ఎక్స్టర్నల్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన, మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన, ప్రయత్నం చేస్తున్నా, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు. మీ భరోసాతోటి సార్ ఇంత ధైర్యంగా ఉన్నాం సార్, చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా బాబు, కాపాడుకుంటాం బెట, తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ.